హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్. ఇట్స్ మీ మమత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నిన్న ఫ్రైడే మార్నింగ్ మినీ వ్లాగ్ అయితే చూసారు కదండి. ఈరోజు సాటర్డే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని వర్క్స్ అయితే నిన్న రెగ్యులర్గా ఎలా చేసుకుంటానో అలా చేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే మా వారైతే పూజ అయితే చేస్తున్నారు. పూజ కంప్లీట్ అయ్యాక ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యామండి. పిల్లల్ని తీసుకెళ్ళాక టెంపుల్కి చాలా రోజులు అవుతుంది. మేము వెళ్తున్నామే కానీ పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు. ఈ సమ్మర్లో కూడా కాస్త గ్యాప్ వచ్చింది. సో అందుకోసమని టెంపుల్కి వెళ్దామని ప్రిపేర్ అయ్యాం. నేనైతే టిఫిన్ అయితే ఆర్డర్ ప్రిపేర్ చేశానండి పిల్లలకి. నెక్స్ట్ ఇంకా అశ్విన్ అయితే నేను దీపం పెడతాం మమ్మీ తులసి కోట దగ్గర అని చెప్పేసి అశ్విన్ అయితే దీపం అయితే పెడుతుండు. నీకు రాదు నాన్న అంటే కూడా వినట్లేదు, పెడుతున్నాడు అనమాట. అశ్విన్కి ఇంట్రెస్ట్ అనమాట, పూజలు చేయాలన్నా కొద్దిగా ఇంట్రెస్ట్. ఇంకా అద్వికి మెచ్యూరిటీ రాలేదు కాబట్టి తను ఇంకేమనట్లేదు. ఓన్లీ టాయ్స్తో ఆడుకోవడం, వాళ్ళ అన్నయ్య సతాయించడం ఇదే ఉంది ఇప్పుడైతే అద్విది. ఇంకా అశ్విన్కి అయితే చాలా ఇంట్రెస్ట్ పూజల్లో ఇన్వాల్వ్ అవ్వడం. ఇంకా తనైతే నేర్చుకున్న శ్లోకం అయితే చెప్తున్నాడు, డైలీ చెప్తాడు. ఇక్కడైతే ఒక కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది నాకు అద్వికి. ఊరు వెళ్దామని చెప్పేసి అశ్విన్ ఇక డైలీ అడుగుతున్నాడు కదా అని చెప్పి ఇంకా వెళ్దాంలే, ఈరోజు సాటర్డేనే కదా, స్కూల్ కూడా వెళ్ళలేదు అని చెప్పేసి మేము అనుకుంటుంటే అద్వి అయితే నేను రాను అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా మేము బయలుదేరేటప్పుడైతే తను కూడా వచ్చేసాడనమాట. ఇంకా అశ్విన్కి అయితే నేను అడుగుతున్నా, ఇప్పుడు ఊరికైతే వెళ్ళొస్తాం కానీ నెక్స్ట్ ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడే వెళ్ళాలని ముందే చెప్తుంటే ఓకే అని చెప్తున్నాడు. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా వీళ్ళకు వాటర్ బాటిల్ అన్నీ అయితే తీసుకున్నాను. ఎప్పుడు వాటర్ అనేది తెలియదు, ఎప్పుడు బిస్కెట్ అనేది తెలియదు. మా అద్వి అయితే చెప్పులు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలొచ్చాడు తను. ఇప్పుడు నాకు కావాలని ఏడుపు అనమాట. ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చాడు, మేము కొంచెం కిందికి వచ్చేసరికి అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడైతే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. టెంపుల్ దగ్గర ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను. ఓకే, ఎప్పుడైతే టెంపుల్కి అయితే బయలుదేరుతాం. కానీ మన హిందూ ధర్మంలో టెంపుల్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. అసలు ఎలా ఏంటి అనేది అస్సలకి తెలీదు. పీస్ఫుల్ టైమింగ్ స్పెండ్ చేయడం అంటే ఎక్కడ అంటే అది టెంపుల్నే అండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు టెంపుల్కి వెళ్తే అది వేరే ప్రపంచం అనమాట. ఇంకా మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నాకు చాలా మా ఊళ్ళో అయితే చాలా ఫేవరెట్ టెంపుల్ ఏంటంటే హనుమాన్ టెంపులే అండి. ఈ ఊరే అని కాదు, ఈ హనుమాన్ టెంపుల్ అని కాదు, కానీ నాకు హనుమాన్ అంటే చాలా భక్తి అనమాట. మా పిల్లలకు కూడా నేమ్స్ ఏ లెటర్స్ పైనే రావాలి అని అనుకున్నాను. యాక్చువల్గా వీళ్ళకు ఇంకొక విషయం చెప్పాలి, వీళ్ళకు రియల్ నేమ్స్ స్టార్టింగ్లో అయితే నామకరణం అయితే ఈ నేమ్స్ కాదండి, వాళ్ళవి వేరే నేమ్స్ ఉండే. దానికి కూడా స్టోరీ ఉంది, అది నెక్స్ట్ ఎప్పుడైనా వీలున్నప్పుడు చెప్తాను. మా చిన్నోడైతే ఇంట్లో బ్రష్ చేయడు కానీ ఈడైతే బాగా కడుగుతున్నాడు మొహం అయితే. టెంపుల్ అయితే ఇదండి, చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ మాత్రం మొత్తం మర్రి చెట్ల కిందనే రావి చెట్టు మర్రి చెట్టు కిందనే దేవుడు ఉంటాడనమాట. కానీ చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి. నాకు చాలా ఇష్టమైన టెంపుల్ కూడా ఇదే అన్నమాట మామ్నాలో. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటాయండి.
మా ఊళ్ళో అయితే. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడే అన్నీ మనకు దొరుకుతాయి. సో నేనైతే ఇక్కడే తీసుకుంటున్నాను. కానీ చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్. ఈ టెంపుల్ అని కాదు కానీ టెంపుల్ అంటేనే మనకు అదో ప్రశాంతమైన లైఫ్ అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంటుందండి. ఇంకా దర్శనానికి వెళ్తున్నాం కదా, అక్కడికైతే నేను అస్సలు ఫోన్ అయితే మొత్తం ఆఫ్ చేసి పెట్టాను. ఎందుకంటే దేవుని దర్శనం చేసుకుంటున్నప్పుడు మొబైల్స్ రింగ్ అయినా నాకు ఎందుకు చాలా చిరాకండి. ఎంతో భక్తితో వస్తాము. అక్కడ కూడా దర్శనం టైమింగ్స్లో అయినా సరే ఉండొద్దు అని చెప్పేసి ఆఫ్ చేసి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో అంతా కొంచెం క్యాచప్ చేశాను నేనైతే. ఇంకా మా వారు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నేను వీడియో తీయడం, నేను ప్రదక్షిణలు చేసినప్పుడు మా వారు తీశారనమాట. ఇలా షేర్ చేసుకున్నాం వీడియోస్ తీయడం మాత్రం. ఇంకా దర్శనం అయ్యాక ఇంకా పక్కనే శివాలయం ఉంటుంది చిన్నగా. అశ్విన్ అయితే దేవుడికి ఏదో కోరుకుంటుండు, ఏదో చెప్తుండు. ఇక దర్శనం అయితే అయిపోయిందండి మాకు. ఇక కాసేపు కూర్చొని ప్రసాదం తీసుకొని, కానీ పిల్లలకైతే చాలా బాగుందండి ఆడుకోవడానికి. అద్విన్ అయితే అవి మర్రి చెట్టుకు ఊడలా ఉన్నాయి కదా, వాటితో అయితే ఉయ్యాలలు ఆడిండ్రు కాసేపు. ఇంకా అద్వి అయితే శివాలయం దగ్గర హారతి ఇచ్చేటప్పుడు దక్షిణ వేయాలి కదా, నేను వెయ్యలేదని చెప్పేసి బాగా ఏడ్చిండు వాడు. సరే అని చెప్పి చేంజ్ లేకపోయినా అక్కడ చిన్న షాప్ ఉంది, అక్కడ చైన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా అశ్విన్ అయితే హనుమాన్ చాలీసా అయితే చదువుతున్నాడు. నేను చెప్తుంటే తను చెప్తున్నాడు అనమాట. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు టెంపుల్స్కి వస్తే. ఇంకా పిల్లల్ని తీసుకురాక చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి ఈరోజైతే పిల్లల్ని కూడా తీసుకొచ్చాము. ఇదండి ఈరోజు వీడియో. మా పిల్లలైతే బాగా హ్యాపీగా స్పెండ్ చేస్తారు టెంపుల్ దగ్గర. కానీ చాలా పీస్ఫుల్గా కూడా ఉందండి టెంపుల్. ఎవరైనా మామ్నార్లో ఉన్న వాళ్ళైతే టెంపుల్కి అయితే ఖచ్చితంగా రండి. చాలా మంచిగా ఉంటుంది టెంపుల్ కూడా. చాలా పురాతనం కాబట్టి చాలా పవర్ఫుల్ కూడా ఇక్కడ దేవుడు. ఈరోజు సాటర్డే వ్లాగ్ అయితే, మినీ వ్లాగ్ అయితే, మార్నింగ్ వ్లాగ్ అయితే ఇది అండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. ఎంత అండి, బాయ్ బాయ్.